మాది రాపూర్ అండి. మాది రాపూర్ తూరు పగిటి కట్ట కాపురస్తురాలని. నా పేరు సయ్యదు మస్తాన్ బి. నాకు కుమారుడు, ముగ్గురు కూతుళ్ళు. నా మొదటి బిడ్డ పెద్ద అమ్మాయి చనిపోయింది. నా కొడుకు పెళ్లి చేశాను. 9 సంవత్సరాలు నా కొడుకు పెళ్ళి అయ్యి. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత 4 ఏళ్ళు బాగున్నాడు. 5 ఏళ్ళ నుంచి మా అబ్బాయి నాకు నరకం చూపిస్తున్నాడు. తాగుడికి, పేకాటికి బోనస్ అయ్యి ఇంట్లో సామానాలన్నీ అమ్మడం. బైక్ ఒకటి కొన్నాడు, అది ప్యాకెట్లో పెట్టాడు. ఆటో ఒకటి కొన్నాడు, అది ప్యాకెట్లో పెట్టాడు. బుచ్చిలో ఒక ఇల్లు ఉంటే అది 13 లక్షలకి అమ్ముకున్నాడు, అవి ప్యాకెట్లో పెట్టాడు. తర్వాత పిల్లలకి వస్తువులు చేపిస్తే అవి ప్యాకెట్లో పెట్టినాడు. నాకైతే భర్త లేడు, వెళ్ళిపోయాడు చిన్న బిడ్డలప్పుడేను. నేను భర్త లేకుండా పెద్ద అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి దిగుల్లోనే మానసికతగా ఉన్నాను. కానీ నా కొడుకు నన్ను తాగొచ్చేది, చంపేస్తానని నన్ను బెదిరించేది, నా శవర్లో కమ్మలు తీసుకొని పోయేది. అట్లా ఇబ్బంది పెడుతున్నాడు. తర్వాత నా కోడలు ఒకరోజు ఏం జరిగిందంటే 19వ తారీఖు రోజు, పోయిన నెల 19వ తారీఖు రోజు నా కొడుకు ఏం చేశాడంటే బాగా తాగేసి వచ్చి బీరవకి గొడ్డలతో బొక్కలేసి ఆ బొక్కలో ప్లాస్టిక్ అగ్గిపుల్ల గీసేసేసి నా కోడల్ని, నా కోడల బిడ్డలు 5 బిడ్డల్ని ఎత్తుపోయి ఇంట్లో వేసేసి బయట చిలుకు పెట్టి కాల్చేయబోయాడు. నా కోడలు పెద్దగా అరిసింది. ఆ గుడ్డలు కాలుకునేటప్పుడు నైటు 1 గంట టైంలో అప్పుడు నేను పోయి చిలుక తీసి నా కోడల్ని కాపాడుకొని ఆ బిడ్డలను తీసుకొని పోయేటప్పుడు నా కొడుకు ఏం చేశాడు, మీకు నూడిల్స్ తీసిస్తానని చెప్పని ఈ పిల్లలను తీసుకొని పోయి నీళ్ళ కాలువలు వేసేపోయినాడు 5 బిడ్డల్ని. నా కొడుకు 2 కాళ్ళు పట్టుకొని పిల్లకాయలకి సైకిల్ చేసి వెళ్ళిపోండి అమ్మ మీరని చెప్పి, బాబు అనే పిల్లోడు నా కొడుకు, సైదు బాబు అనే అబ్బాయి నా కొడుకు 2 కాళ్ళు పట్టుకొని, నాయన ఆ బిడ్డలు పసిబిడ్డలు అయినా వాళ్ళు ఎందుకు నువ్వు నీళ్ళలో వేయించని చెప్పి, నా కొద్దు ఆ బిడ్డలు నాకు మైండ్ పని చేయడం లేదు, తాగితేను ఈ పిల్లలు ఉండకూడదు, నాకు చంపేస్తాను నేను అని చెప్పేశాడు. తర్వాత ఆ నీళ్ళలో వేసే బిడ్డలను నేను పక్కన ఇల్లు సాకలోళ్ళు ఇల్లు ఉంటే ఆ ఇంట్లో దోసా ఈ బిడ్డల్ని. ఆ ఇంట్లో బిడ్డలను దోసిన తర్వాత మళ్ళీ కొడుకుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళా 1 గంట టైంలో. తర్వాత రాపూర్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్తే ఈ టైంలో ఆమె వచ్చిందని కాబట్టి ఆమెను ఎక్కడ కావాలో ఎక్కడ పోయి పండుకుంటుంది ఆమె అని చెప్తే సార్ గారు జీబులో ఎక్కించుకొని పోయి నన్ను సినిమా హాల్ కాడ మా బంధువులు ఉంటే వాళ్ళ ఇంట్లో వదిలేశారు. కేసు ఉదయాన్నే వేసి కేసు పెట్టాము. కొడుకు మీద బీరవలు కాల్చాడు, నా కోడలను చంపిపోయాడు, ఈ 5 బిడ్డలు కూడా నీళ్ళల్లో అయిపోయాడు బాబు అనే పిల్లగాడు అని చెప్తే తర్వాత ఎస్ఐ గారు దానికి రిపోర్ట్ రాసి ఆ అబ్బాయి మీద కేసు పెడతామని చెప్పి కేసు రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు సార్, ఆ బిడ్డలు చూసి, బాబా నువ్వు చిన్న వయసులో నువ్వు తాగుడు బోనస్ అయిపోయినావు, మీ తల్లిని బిడ్డల్ని చంపుతానంటున్నావంట, ఈ ఒక్కసారికి నీకు వార్నింగ్ ఇస్తాడు, నేను కేసు పెట్టకుండా ఇంకా వేరేసారి వీళ్ళకి ఇబ్బందిగా రాకుండా నువ్వు మంచిగా చూసుకుంటావా చూసుకో, లేదు ఇంక ఇట్టే చేసినావంటే నీ మీద ఏదో కేసు పెట్టి పంపిస్తానంటే, సార్ నేను ఇక నా బిడ్డల్ని, నా పెళ్ళాన్ని, మా అమ్మని అందరినీ చక్కగా చూసుకుంటాను సార్, నేను ఇక అట్టే చేస్తే నువ్వు కావాలి ఏ కేసైనా పెట్టి సార్ నాకు అని చెప్పాడు బాబు అని అబ్బాయి. సరే సార్ గారు పిలిపించి నన్ను, నా కొడుకుని, మా కోడల్ని అందరినీ పిలిపించి, మీకు అమ్మాయి ఇంకా ఏ అన్యాయం జరగదంట, బాగా చూసుకుంటాడంట, తాగడంట బాబు, మారుతాడంట అని చెప్పి సార్ గారు చెప్పి పంపించారు. కేసు పెట్టకుండా అబ్బాయిని మందలించి పంపించారు. తర్వాత నేను బుచ్చికి వెళ్ళిపోయా. మళ్ళీ 10వ తేదీ వచ్చా. 10వ తేదీ వచ్చి ఈ నెల 10వ తేదీ వచ్చి తర్వాత పిల్లలకు గుడ్డలన్నీ కాల్చేశాడు మా అబ్బాయి. 2 బీరవల గుడ్డలు కాల్చేశాడు. అన్నం వండుకుండే పాత్రలు నల్లగొట్టాడు. నా కూతురు చనిపోతే పెద్ద కూతురు, ఆ అమ్మాయిది ఆటో ఉంటే అది పగలగొట్టినాడు, కారు ఉంటే అది పగలగొట్టాడు. తర్వాత కత్తులు తీసుకొని అంగమాలు నిల్చుకొని రోడ్ల మీద నా కొడుకు చిన్న పిల్లోడు మాదిరిగా ఉంటే నా ముందర కూడా అంగమాలు ఉంటాడు నా కొడుకు. కన్న కొడుకు ఆ విధంగా ఉంటే నాకు ఎంత బాధ. సరే దానికి కూడా సహించాను, ఎందుకు ఇట్ట అయిపోయినాడా ఈడని చెప్పి. మళ్ళీ తర్వాత నేను బుచ్చికి వెళ్ళిపోయా. బుచ్చికి వెళ్ళిపోయిన తర్వాత భోగి రోజు నా కొడుకు 14వ తారీఖు భోగి రోజు ఉదయం 8 గంటలప్పుడు భోగులు ఈ అమ్మాయి నీళ్లు పెట్టి బిడ్డలకు పోసుకోవాలనేటప్పటికి నీళ్ళు బాగా మసలు కాగున్నాయి. ఆ నీళ్ళు ఎత్తి మూడో పాప పైన పోసేసాడు జగ్గుతో ముంచి. కాగిన నీళ్లు, తెరల కాగిన నీళ్లు పోస్తే 3వ పాపకు శరము మన అట్టిపండుకు తోలు తీసినట్టుగా ఊడిపోయింది 3వ పాపకు. తర్వాత 2వ పాపకు వచ్చి అట్ల కర్ర తీసుకొని చేతుల మీద
వాతలు పెట్టాడు. రెండో పాపకి, పెద్ద పాపకు వచ్చి మిరప్పొడి తీసుకొని అమ్మాయికి కళ్ళకి అమ్మాయి శరీరం మీద పోసేసాడు. తర్వాత వచ్చి లాస్ట్ పాపకు కూడా కారం పోసాడు. 5వ జాఫర్ అనే పిల్లోడు కొడుకు, వాడికి గొంతు మీద కాలేసి ఉరిగినాడు. తర్వాత మమ్మల్ని నా కోడల్ని నన్ను 2 దెబ్బలు కొట్టి ఇంట్లో వేసి గడి పెట్టినాడు. ఈ పాప తీసింది రెండో పాప తీసింది గడి. అప్పుడు వచ్చి మేము అందరం కలిసి పుచ్చుకెళ్ళిపోయాం సార్. మేమంతా కలిసి పుచ్చుకెళ్ళిపోయినాం, బిడ్డలు అందరం కలిసి. తర్వాత ఎస్పీ మేడం గారితో కలుసుకుంటే మాకు న్యాయం జరగద్దని వీళ్ళు చెప్పుకుండే మాటలు వినిపోయి నా బిడ్డలందరినీ తీసుకొని ఆ మహాతల్లి ఆ బిడ్డల సాయి చూసి, కాలిన బిడ్డ సాయి చూసి ఎస్పీ మేడం గారు మాకు చాలా న్యాయం చేసింది. మరీ ధన్యవాదాలు ఆ మహాతల్లికి. ఆమెకి మేము బతికిన రోజులు ఆ తల్లికి రుణం పడతాం మేము. మరీ ధన్యవాదాలు. ఎస్పీ మేడం గారు చాలా మంచి అమ్మ. ఆ అమ్మున్న రోజులు ఎవరికి అన్యాయం కూడా జరగదు, కానీ చేయాలన్నా కూడా చేయలేరు, మార్పు వస్తుంది చేసేవాళ్ళకి కూడాను. కానీ నా కొడుకుని మిడిముట్లు అరెస్ట్ చేయమని సిఎస్ఆర్ గారికి, ఎస్సీ సార్ గారికి చెప్తే రాపూర్ సిఏ గారు సారు, రాపూర్ ఎస్సీ గారు సార్ ఇద్దరు మాట్లాడుకొని 8 గంటల దాకా నన్ను స్టేషన్లో పెట్టి సోమవారం రోజు నైటు తర్వాత నన్ను తీసుకుపోయి మళ్ళీ వేరే దగ్గర నాకు కారులో ఎక్కించుకోమని నా బిడ్డల్ని మమ్మల్ని ఎక్కించుకొని పండుకోమని ఉదయం సోమవారం రోజు నైటు మంగళవారం రోజు ఉదయం తెల్లారుజామున 3 గంటలకి నా కొడుకుని అరెస్ట్ చేశారు. రాపూర్ ఎస్ఐ గారు, సిఐ గారు ఇద్దరు దండం పెట్టుకోవచ్చు. వాళ్ళు మాకు న్యాయం చేశారు. తీసుకుపోయి నా కొడుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ ఎందుకని అంటే నా కొడుకు మార్పు వస్తాడని, తాగకుండా నా కొడుకు మారితే చాలని మేము దేవుళ్ళకి మొక్కుతున్నాము. కానీ నా కొడుకు తాగిండంటే ఎవరితో ఒకరితో గొడవ చేయడం ఉండలేడు. వాడికి రోజు గొడవలు అనేది ఉండాలా. మాకు మనశ్శాంతం లేదు, నైట్ నిద్రపోలేము. మా అబ్బాయి తాగి ఇంటికి వస్తేను చిన్న బిడ్డలను కానీ పెద్దవాళ్ళు కానీ భలే హింసిస్తున్నాడు నా కొడుకు తాగుడికి బోనస్ అయ్యి. కానీ ఈరోజు మా కాపురం చల్లగా ఉండాలని నిలబెట్టాలంటే మరీ ధన్యవాదాలు ఎస్ఐ గారికి, సిఐ గారికి, సురేష్ సార్కి, ఎస్ఐ సార్కి మాకు చాలా సహాయం చేసింది ఎస్పీ మేడం గారు. ఆ మహాతల్లి, ఆ తల్లికి దండం పెట్టుకోవచ్చు, చల్లగా మహాతల్లి దండం పెట్టుకోవచ్చు. మరీ ధన్యవాదాలు ఎస్పీ మేడం గారు, మరీ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.